ప్రపంచవ్యాప్తంగా విమానాలు దిగిపోయాయి, వైద్య సేవలు నిలిచిపోయాయి, టీవీల ప్రసారాలు ఆగిపోయాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిచిపోయింది, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒకే ఒక్క కారణం. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్లకు గల కంప్యూటర్లు మొరాయించడం వల్లే ఈ సమస్య తలెత్తింది. కంప్యూటర్లు బ్లూ స్క్రీన్లోకి మారిపోయి రికవరీ మెసేజ్ చూపించడం ప్రారంభించాయి. ఒక్కసారిగా కంప్యూటర్లు మొరాయించడంతో అసలు ఏం జరుగుతుందో ముందు ఎవరికీ అర్థం కాలేదు. అయితే మైక్రోసాఫ్ట్ అవుటేజ్ కారణంగా ఇదంతా జరిగిందని తెలుసుకుని విస్తుపోతున్నారు జనం. దీనిని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ గా చెబుతున్నారు. కంప్యూటర్ల కాన్ఫిగరేషన్ లో మార్పుల కారణంగా ఇదంతా జరిగినట్టుగా గుర్తించింది మైక్రోసాఫ్ట్. దీంతో దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఒక్కొక్కటిగా కంప్యూటర్లు తిరిగి పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానాలు దిగిపోయాయి, వైద్య సేవలు నిలిచిపోయాయి, టీవీల ప్రసారాలు ఆగిపోయాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిచిపోయింది, అత్యవసర సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక్కొక్క రీజన్. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్లో గల కంప్యూటర్లు మొరాయించడం వల్లే ఈ సమస్య తలెత్తింది. రైట్, చాలా ఎయిర్పోర్ట్స్ లో కూడా సిస్టమ్స్ పనిచేయలేదు. ప్రపంచవ్యాప్తంగా విమానాలు సర్వీసులు దాదాపు చాలా వరకు కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. వైద్య సేవలు నిలిచిపోయాయి, టీవీ ప్రసారాలు కూడా ఆగిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. అక్షయ్, ప్రస్తుతం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు లోపలికి వెళ్తున్నారు, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడం తర్వాత మాత్రం వాళ్ళకి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాదాపు 100 మంది ప్రయాణికులు ఇప్పటికే ఎయిర్పోర్ట్కి తమ విమానాలకి సంబంధించిన సమయం కావడంతో వాళ్ళంతా కూడా వెళ్ళడానికి ఇప్పుడు లోపలికి రావడం జరిగింది ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బోర్డింగ్ పాసెస్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఇక్కడే బయటనే చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కనీసం ఆ చెక్ చేసే సమయంలోనే వాళ్ళకి బోర్డింగ్ పాస్ లేకపోవడంతో వాళ్ళంతా ఇక్కడే వాళ్ళని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అక్కడ ఎదురుగా మనం చూస్తున్న కౌంటర్ల వద్ద వాళ్ళకి మాన్యువల్ గా ఆయా విమానయానానికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళంతా కూడా మాన్యువల్ గా వాళ్ళకి రాసి ఇస్తున్నారు. దీంతో ప్యాసింజర్లందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే దాదాపు 11 గంటల నుంచి ఈ సమస్యని ఎదుర్కొంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో. ప్రధానంగా ఈ సమస్య మాత్రం తలెత్తింది. మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన సంస్థ తమ అప్డేట్ లో భాగంగా ఆ ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఒక బగ్ రావడంతో ఆ బగ్ తోటి మొత్తం కూడా ఈ సమస్య తలెత్తినట్టుగా ఇప్పటి వరకైతే మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన సమస్య గుర్తించడం జరిగింది. దాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు అయితే ఒకవైపు వాళ్ళు చేపడుతున్నారు. ఈ లోపే ఈ విమానయానానికి ప్రధానంగా విమాన రాకపోకలకు సంబంధించి అలాగే ప్రయాణికులకు ఇష్యూ చేసే బోర్డింగ్ పాసులకు సంబంధించిన సమస్య తీవ్రంగా తలెత్తింది. దీంతో అక్కడ ఆ ప్రయాణికులకు సంబంధించి వాళ్లకు ఇప్పుడు మనం చూస్తున్న ఎదురుగా కనబడుతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒకవైపు ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళకందరికీ మాన్యువల్ గా రాసిస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే 30కి పైగా కూడా విమానాలు రద్దయినట్లుగా ఎదురుగా మనకు ఒక బోర్డు ఇప్పుడే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన స్టాఫ్ ప్రస్తుతం అక్కడ పెడుతూ ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు అక్కడ ఒక బోర్డును పెట్టి లోపలికి ప్యాసింజర్లు వచ్చే వాళ్ళకి ఒకవైపు వాళ్ళంతా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా బోర్డు ఒకటి పెట్టారు. మనం చూడొచ్చు అక్కడ ప్రయాణికులకు సంబంధించిన విమానాలు ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో ఇప్పటి వరకు 30కి పైగా రద్దయిన 30కి పైగా విమానాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆ బోర్డులో ఉంచి ప్రయాణికులు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆ విమానాలు రద్దయిన వాటికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇప్పటికే కొంతమందికి సెల్ ఫోన్లలో టెక్స్ట్ మెసేజెస్ కూడా వచ్చాయి, ఏ విమానాలు రద్దయిపోయాయి అనే దానికి సంబంధించి. దాదాపు ఇప్పటి వరకు 30కి పైగా కూడా విమానాలు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రద్దయినట్లుగా చెప్తున్నారు. అంటే కేవలం ఇక్కడ నుండి వెళ్లేవే కాదు, అంటే డిపార్చరే కాదు, అరైవల్స్ కూడా ఇక్కడికి ఇతర ప్రాంతాల నుండి వచ్చే విమానాలకి సంబంధించి కూడా వాటినన్నిటిని కూడా ఇక్కడ ప్రభావం అయితే చూపించినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మాన్యువల్ గా ఇవ్వడం ద్వారా
వాళ్ళకి వెళ్లాల్సిన టైం ఏదైతే ఉంటుందో ఈ టైంకి వాళ్ళు ఆ టర్మినల్ వరకు చేరుకోకపోవడం ద్వారా ఈ సమస్య ఎదురవుతున్నట్లుగా మనకు తెలిసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం క్యాన్సల్డ్ అని చెప్పి అన్ని విమానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 17:30 నుండి అంటే 5:30 నుండి మొదలు పెడితే రాత్రి 9:45 వరకు ఉన్న ఇండిగోకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఫ్లైట్స్ ఇవన్నీ కూడా క్యాన్సల్డ్ అని చెప్పి కూడా ప్రస్తుతం ప్రయాణికులకైతే వాళ్ళు ఇక్కడ బోర్డును అయితే పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ లో ఎదురైన సమస్యలకి సంబంధించిన వాటి ద్వారా ఈ సమస్య ఎదురైందనేది కూడా వాళ్ళకు చెప్తూ ఉన్నారు ప్రయాణికులకి. అలాగే కొన్ని విమానాలు ఏవైతే ప్రయాణాన్ని సాఫీగా అంటే యథావిధిగా వెళ్లే విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్యాసింజర్లకు మాత్రం మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయా టర్మినల్ దగ్గరికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియాకి సంబంధించినవి మరికొన్ని విమాన కంపెనీలకు సంబంధించిన విమానాలు ప్రస్తుతం అయితే రద్దయినట్లుగా వీళ్ళు ప్రకటించడంతో ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళిన ప్యాసింజర్లందరూ ఇంకా లోపలనే ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి రావాల్సి ఉంది. వాళ్ళందరూ బయటికి వస్తే కానీ మనకి వాళ్ళు లోపల ఏం చెప్పారు స్టాఫ్ కానీ అక్కడ ఉన్న విమానానికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ క్రూ ఏం చెప్పారు అనేది మనకు తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు అయితే లోపలికి వెళ్ళిన ప్రయాణికులు ఎవరు ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు బయటికి వస్తే ఆ సమస్య ఏందనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కొన్ని విమానాలు సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ మరికొన్ని విమానాలను మాత్రం పూర్తిగా రద్దు చేస్తారు. ఒక ఇండిగోనే దాదాపు 5:30 నుండి మొదలు పెడితే రాత్రి 9:45 వరకు ఉన్న 12కు పైగా కూడా విమానాలను రద్దు చేసినట్లు కూడా వాళ్ళకు బోర్డుని ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరి ఎప్పటిలోపల ఈ సమస్య తీరుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్షయ. ఓకే రాధాకృష్ణ, ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని విమానాలను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అంటే వీలైన ఫ్లైట్స్ కి మాన్యువల్ గా వారికి బోర్డింగ్ పాసులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా అండ్ ఇండియాలో ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది.